హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం. చూశారు కదా, నేను ఇంకా మా ఫ్యామిలీ మొత్తం బయలుదేరాము. ఇంకా తర్వాత కొన్ని స్నాక్స్ పెట్టుకున్నాం. స్నాక్స్ తింటూ సాంగ్స్ వింటూ అలా చిల్ అవుతూ వెళ్ళాము. ఇంకా తర్వాత నేచర్ అంతా ఎంజాయ్ చేస్తూ చూస్తూ వెళ్ళిపోయాం. హే గాయ్స్, చూసారు కదా మా జర్నీ. ఒక 2 అవర్స్ తర్వాత ఒక మంచి ప్లేస్ చూసి కార్ ఆపాము. ఆ తర్వాత కొంచెం ఫుడ్ తినేసి అలాగే కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా కొద్దిసేపట్లో నల్లమల ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్లో ఎంట్రీ ఇచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి మా జర్నీ అంతా ఫారెస్ట్ చూడడం, ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయా అంటూ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సాక్షి గణపతి టెంపుల్ విజిట్ అయ్యాం. దర్శనం చేసుకొని ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా ఇదేంటంటే సాక్షి గణపతి దగ్గరలో ఉంటాయి కదా షాప్స్, అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో చేశాను. దీని తర్వాత మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసాం శ్రీశైలానికి. ఇక ఇక్కడ నుండి మా బ్లాగ్ మొత్తం చూసేయండి. హే గాయస్, చూసారు కదా, అసలు మీరు నమ్ముతారో లేదో గాయస్, ఎంత ట్రాఫిక్ అంటే మాకు ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి 3 to 4 hours పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది, చెప్పలేంత ట్రాఫిక్. అసలు వాటర్ ఫ్లో మాత్రం వేరే లెవెల్. అసలు వర్షంలా పడింది, మేమంతా తడిచిపోయాం గాయస్, అంతలా ఫ్లో అయింది వాటర్. చూసారు కదా, నేను ఎంత క్లియర్ చూపిస్తున్నాను గాయస్. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను, తడిసిపోయి వాటర్లో ఆడుతూ చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వాటర్లో చాలామంది ఫిషెస్ పడుతున్నారు. ఫిషెస్ తినే వాళ్ళకి మాత్రం చాలా పెద్ద ఫెస్టివల్ ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని టైప్ ఫిషెస్ దొరుకుతున్నాయి. అందరూ కుకింగ్ చేసి మరి ఇస్తున్నారు, ఫ్రై లేదా కర్రీ, అలా ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు వండిపించుకొని తింటున్నారు. చూసారు కదా గాయస్, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, ఎంత ట్రాఫిక్ ఉందో. చాలా బాగున్నాయి గాయస్. ద డే ఫుల్ సాటిస్ఫైడ్.
చూసారు కదా, మేము నైట్ ఒక రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసాం. మార్నింగ్ 7 లోపు దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఇక దర్శనానికి స్టార్ట్ అయితే మాకు 7 to 9 ఒక 2 hours మేము ఒక దగ్గర స్టక్ అయిపోయాం గైస్. అంత పబ్లిక్ ఉన్నారు. ఇక మాకు దర్శనం అయ్యేలోపు 11:30 అట్లా అయింది. 7 to 11:30 టైం. అంత టైం పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఇంకా ఆ తర్వాత ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా షాప్ సైడ్ వచ్చేసాము. ఇంకా మా పిల్లలకి వీళ్ళకి బొమ్మలు తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. ఇంకా చూసారు కదా గైస్, మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక మీకు షార్ట్ వీలో చూస్తుండొచ్చు మా రిటర్న్ జర్నీ అంతా. తర్వాత మేము 7 o'clock అట్లా డాబాలో టీ తాగాము. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర ఆపేసి నైట్ 10:30కి డిన్నర్ చేసాము. ఇలాగా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజ్జు సింహ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.